ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్ర నిర్మాణ పనులు పూర్తి. నవంబర్ 11న ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ. నిర్మల్ జిల్లా సిద్దులకుంట గ్రామంలో ఘనంగా పత్రిజీ జన్మదిన వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడు దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో పత్రిజీ జన్మదిన వేడుకలు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయంలో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞ కార్యక్రమం. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ధ్యాన సప్తాహ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా కానవరంలో అద్భుతంగా వండే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్ర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో నవంబర్ 11న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాలోనే 2వ అతిపెద్ద పిరమిడ్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పిరమిడ్ నిర్మాణ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసుకుని నవంబర్ 11న ప్రాణ ప్రతిష్టకు సగర్వంగా సిద్ధమైంది. ప్రకృతి రమణీయతల మధ్య అలరారుతూ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. దీంతో నవంబర్ 11న పిరమిడ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఇక నవంబర్ 11న జరిగే పిరమిడ్ ప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతాల మాస్టర్లు ధ్యానులు యావత్ పిరమిడ్ ప్రపంచం తరలివచ్చి ఘన విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాల్లో పితామహ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంట గ్రామంలో పత్రిజీ జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ధ్యాన బంధువులు ధ్యానం చేసి జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం శాకాహార పిరమిడ్ విశిష్టతను సమస్త మానవాళికి తెలియపరచడం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర అసూరి మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి వ్యక్తి 3 గంటలు ధ్యానం చేసి శాకాహారం మాత్రమే భుజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దులకుంట మాజీ సర్పంచ్ భూమారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, పెంబర్తి నారాయణ, చిదుర రాజు, ప్రేమ్ సాగర్, చిన్నవ్వ, లక్ష్మి, సత్తవ్వ, కమల, పద్మ, సుమలత, గంగవ్వ, ప్రమీల పాల్గొన్నారు. జగద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, సారుకు వందనము, పత్రి సారుకు వందనము, సారుకు వందనము, పత్రి సారుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, ధ్యానానికి వందనం, ధ్యాన బోధకులకు వందనం, ధ్యానానికి వందనం, ధ్యాన బోధకులకు వందనం, జ్ఞానానికి వందనం, సజ్జన సంగత్యానికి వందనం, జ్ఞానానికి వందనం.
అనంతపురం జిల్లా నార్పల మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బత్తలపల్లి కొండన్న, నిర్మల దంపతులు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఓంకారేశ్వరుని భక్తి గీతాలతో, భగవద్గీత శ్లోకాలతో ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వీర బ్రహ్మేంద్ర స్వామి, పూజారి, గ్రామ పెద్దలు, ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గిరింపేటలోని శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం గిరింపేట ఆధ్వర్యంలో 84వ భగవద్గీత ధ్యాన జ్ఞానయజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత ప్రవచకులు బిసి బాలాజీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే రాజవిద్య రాజముఖ్యం పవిత్ర విధం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. మరి ఇక్కడ రాజు ఉన్నాడు అనుకోండి. ఒక రాజు అవ్వాలని అనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడు దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పత్రిజీ జన్మదిన వేడుకలను నిర్వహించిన అనంతరం స్థానిక పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నిర్వాహకులు కేక్ కట్ చేసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి ఆన్లైన్ ద్వారా తమ సందేశాన్ని అందించారు. విశ్వంలోని ప్రకృతిని, సమస్త జీవరాశులను ప్రేమించాలని, జీవరాశులకు హాని కలిగించే ఎటువంటి ఉత్పత్తులను వినియోగించరాదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, హిప్నాటిస్ట్, సైకిక్ రీడర్ ఉమాచంద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. దేవాలయాలన్నీ శక్తి క్షేత్రాలని, మనమంతా భూమిపైకి ఆనందంగా జీవించడానికి వచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఏలూరు శాఖ నిర్వాహకులు కూర్మాల లక్ష్మి, నామగిరి మంజులత తదితరులు నిర్వహించడం జరిగింది. దేహం, ప్రాణం, మనసులు అన్నీ ఆహారముతో ముడిపడెనోయి. ఆలోచనలుగా మనలో మెదిలే భావాలకు ఆహారమే కారణమో. ఈ భూమి పైన అందరిలోనూ ఆ పరమాత్మే ఆత్మభావనై విశ్వమే చూడు. అహింసే నీ మార్గమై సాగు. అహింసా అహింసా అహింసా.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్యం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గౌరీశంకర్, సుశీల పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. సీతాయానంలోని జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ 180 మందికి స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిర సేవా కార్యకర్తలు అన్నప్రసాదాన్ని అందించారు. పత్రిసారి అక్కడ 11 రోజులు ఇది జరుగుతుంది. మహిళా చక్రం యోగం, ధ్యాన మహిళా చక్రం కడతాల్లో అక్కడ వంట సెక్షన్ ఒకరు, బాత్రూమ్ సెక్షన్ ఒకరు, అవంతా డీల్ చేసి తీసుకున్న ఎవరంటే తెలిసిన ఎంతో ఈ శరీరంతో చేసినట్టు ఎంతో ఉన్నతమైన పదుల్లో ఉండే వాళ్ళే అక్కడ దాన్ని చేపట్టి వాళ్ళు చేస్తూ అక్కడికి వచ్చిన వాలంటీర్స్తో కూడా చేయించే అంత గుణాన్ని కూడా ఆ యొక్క బుద్ధుని కూడా వాళ్ళు నింపుతున్నారండి. వస్తూ ఉంటే ఆ కట్టెల మోపు రాను 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 బరువు ఎక్కిపోయింది. పాపం బరువు ఎక్కిపోయింటే ఆయన దుఃఖపడుతున్నాడు. రాను రాను బరువుకి తట్టుకోలేక ముసలతను ఆ దుఃఖానికి, ఆ బాధకి, ఆ బరువుకి తట్టుకోలేక ఆ కట్టెల మోపుని కిందికి విసిపారేస్తాడు. విసిరేసి పరమాత్మని వేడుకుంటాడు, పరంధామా ఈ దుఃఖం నుంచి నాకు విముక్తి ఎప్పుడు, నా స్థితి నేను అని ఆయన వేడుకుంటాడు. ఆ ముసలతను ఈ శరీరాన్ని ఇంకా. విజయవాడ రామలింగేశ్వర నగర్లో గల హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. పత్రిజీ అహింస మహాయాగం సందర్భంగా 1008 పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి జ్ఞానాన్ని అందించారు. మనసు, నీ మనసు ఎలా అయితే ఆలోచిస్తుందో నీ జీవితం అలాగే ఉంటుంది కదా. అలాగే ఎంతో ఉంది ఈ భావన ఏదైతే నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో, ఏదైతే బలంగా శాస్త్రీయమైన కర్మ నువ్వు చేయగలుగుతావు. మరి గతాన్ని మార్చుకోవచ్చా? గతాన్ని మార్చుకునే అవకాశం ప్రారంభం అంటే అది మనం రామకృష్ణ పరమహంస. వనపర్తి జిల్లా కొత్తకోట టౌన్లోని వెంకట పద్మ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. 5 ఫింగర్ కాన్సెప్ట్ గురించి చక్కగా వివరించారు. ఆటలు, పాటలు, సంగీతం, పనులు, ధ్యానం చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కృష్ణా జిల్లా విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో 108 మంది సిద్ధయోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యానయజ్ఞం కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 100వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విద్యాసాగర్ గురూజీ పాల్గొని ముక్త జీవితం అనే అంశంపై ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం విజయవాడ స్థాపకులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, అలాగే హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్హాని అలీఖాన్ దంపతులు విద్యాసాగర్ గురూజీని ఘనంగా సన్మానించారు. ఎక్కడ ప్రాణం పోతుందో అనేటటువంటి భయంలో మునిగిపోయిన వాడు జీవుడు. ప్రాణాన్ని కాదు, దివ్యత్వంతో సృష్టికి అతీతంగా ఉన్నటువంటి వాడు దేవుడు అని చెప్పవలసి వచ్చింది. ఎందుకు దేవుడు అంటే ఎవరు చెప్తున్నాం మనం ఇప్పుడు? ఆ ఈశ్వరుడు, లేకపోతే ఈ వెంకటేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు, లేకపోతే ఈ వెంకటేశ్వరుడు. ఏదైనా ఈశ్వరుడేనా బాబు. అది శివుడా కేశవుడా అన్న భేదం లేనే లేదు. అక్కడ ఏమి ఉందా? ఏది లేదు అక్కడ. ఆ ఈశ్వరుడు అన్నిటికీ అతీతుడు. ఆయన ఎవరైనా, ఆయన లక్షణం ఏంటి? అతీతుడు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ధ్యాన కేంద్రంలో ప్రతి ఆదివారం సామూహిక ధ్యానం, సత్సంగ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, యోగా మాస్టర్ డి సుబ్బారావు, విజయలక్ష్మి దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టతలు, లాభాలను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదమ్మా చిన్న పాప కదా, ఎన్ని చదివించేది వాళ్ళకి అర్థం కాదు. ఏం లేదమ్మా జ్ఞానం అంటే నువ్వు అన్నం తింటున్నావు, ఆ అన్నం తినే ఆ అంశం మీద నీ భావన ఉండాలి. ఆ అన్నంలో పొరపాటున ఏమన్నా మట్టి గడ్డలు ఇట్లాంటివి వచ్చి తీసేటటువంటి ఎరుక నీకు ఉండాలి. ఏది బట్టి పళ్ళు మూసుకొని తిరగదు. అన్నం పళ్ళే ముందు పెట్టుకొని టీవీలో మద్దతు సీన్ చూస్తే పాయ అక్కడ అమృతాహారం కూడా అక్కడ ఏమవుతుంది పాడలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనేక రకాల కోరికలు, ఎంత ఉన్నవానికి ఇంత ఉంది, ఇంకా అవసరం లేదు అని ఎవ్వరూ ఆలోచన, చిన్న పిల్లల దగ్గర నుంచి కాటికి కాలు చాచిన ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వయసు అయి పైబడి వాళ్ళు మంచంలో ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా మా ఇది లేదు అనే ఆలోచన లేదు. ఎందుకంటే మనకి మొదటి నుంచి లేదు, అది పొరపాటు కాదు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయలే. ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తే కదా ఓహో నా జీవితం ఇందా లేదా. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ప్రాక్టీస్ లేదో అక్కడ ఇంకా అదే వస్తాయి. రాకుండా ఏ దాంతో కలిసి ఉంటామో అదే ఉంటుంది, కానీ వేరేది ఎట్లా వస్తుంది రాదు. మనం ఏ వంట తింటే చేయి ఆవాసనే వస్తుంది. మన మనస్సుని ఫస్ట్ నుంచి ఎటువైపు మరల్చుతున్నాము, ఆధ్యాత్మికత వైపు మరల్చుతున్నాము. వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు అయినటువంటి రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని, అసూయ భావన వీడి ప్రేమ భావనతో అందరినీ ధ్యాన బాటలో నడిపించాలని కోరారు. అనంతరం గృహిణుల దినోత్సవం సందర్భంగా మాస్టర్ స్వర్ణలతారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందించారు. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంకం ప్రభాకర్ పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానంతో కలిగే లాభాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం నూతన భవనాన్ని నిర్మించి ఉచితంగా పిరమిడ్ సెంటర్ కు ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లు మమత శ్రీనివాసులకు ధన్యవాదాలను తెలియజేశారు. ఎట్లా అంటే మనకి ఈ ధ్యానం ద్వారా అంతర్గతంగా మార్పులు జరిగేటువంటిది ధ్యానంలోనే జరుగుతాయి. ఇక్కడ ధ్యానంలో గుణస్థితుల్లో కూడా మార్పులు జరుగుతాయి. గుణాలు మనకు 3 అని చెప్తున్నారు: తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఇక్కడ ఒక్కొక్క ఆత్మ కొన్ని జన్మలు తమో గుణంలో తీసుకుంటుంది, కొన్ని జన్మలు రజోగుణంలో తీసుకుంటుంది, కొన్ని జన్మలు సత్వగుణంలో తీసుకుంటుంది. ఇట్లా ఈ గుణాలు మారుతూ మనము జన్మ పరంపర అనేది కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తిలో మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మనలో కూడా కొన్నిసార్లు తమో గుణ ప్రధానంగా ఉంటాం, కొన్నిసార్లు రజోగుణ ప్రధానంగా ఉంటాం, కొన్నిసార్లు సత్వగుణ ప్రధానంగా.
అంటే తమోగుణం అంటే ఫుల్ కంప్లీట్ లేజీ, ఏం లేదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే టైప్లో ఉంటాం, ఏ పని చేయము, దేని దాంట్లో ఇంట్రెస్ట్. తూర్పుగోదావరి జిల్లా రాజవరం మండలం కానవరం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీ కిరణ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు. అలాగే ఆధ్యాత్మిక కథల ద్వారా చక్కటి జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో కానవరం గ్రామం నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శివుడికి అతను పరమ భక్తుడు. ఏమండి, ఒకరోజు ఆ ఊర్లో రాజు గారికి బర్త్డే వస్తుంది, పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు వస్తే ఆ రాజుగారి దగ్గరికి అందరూ వెళ్ళాలి కదా, ప్రజలందరూ వెళ్తారు కదా. ప్రజలందరూ వెళ్తుంటే ఆ రాజుగారు బర్త్డేకి అందరిని పిలిచాడు. అందరూ ఎవరో కానుక ఇస్తారు కదా, ఒక కానుక. ఆ ఊర్లో ఒక పండితుడు ఉంటాడు. నదికి వెళ్ళి, గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వెళ్తా ఆ చెప్పులు గుట్టి అతను అంటాడు. అతని పేరు మర్చిపోయి గుర్తుంటే ఎవరని చెప్పండి. ఆ రాజుగారిది బర్త్డే ఉంది కదా, మరి నువ్వు రావా అంటాడు. లేదయ్యా నేను రాలేను, నువ్వు చాలా చెప్పులు కొట్టాలి, నేను వాళ్ళందరూ నాకు చాలా అర్జెంటు పని ఉంది, నేను రాలేను. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.